దురదృష్టకరమైనటువంటిది. అది అనంతపురం ఉమ్మడి జిల్లాలో కావడం, అందులోనే రాప్తాడు నియోజకవర్గంలోని జరిగిన సంఘటన కావడం చాలా దురదృష్టకరం. రాప్తాడు నియోజకవర్గంలో అదొక గ్రామం. పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం. అక్కడ 40 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం అనేది చూడని గ్రామం అది. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం, అదే చట్టం. అక్కడ అమలయ్యేది కేవలం పరిటాల రాజ్యాంగం. ఏకపక్షంగా పరిటాల కుటుంబానికి మద్దతు తెలిపేటువంటి గ్రామం. ఆ గ్రామంలో సూడో నక్సలైట్లు ఉన్నారు, కిరాయి హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. వారందరూ కూడా పరిటాల సైన్యం. ఒక దళిత బాలిక, 14 సంవత్సరాల బాలిక, మొన్నటి వరకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా స్కూలుకు వెళ్తున్నటువంటి అమ్మాయి, 8వ తరగతి వరకు చదివిన అమ్మాయి, ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథం పై నుంచి కింద పడి చనిపోయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడి మనవరాలు అమ్మాయి. ఎన్నికలు అయిపోయినాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, స్థానికంగా పరిటాల సునీత ఎమ్మెల్యే అయినారు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందలేదు. కానీ ఎంతో దుర్మార్గంగా ఆ అమ్మాయి గత సంవత్సర కాలం పాటు అత్యాచారానికి గురవుతూ వచ్చింది. ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయిని బెదిరించుకొని లోబర్చుకొని వీడియో తీసి ఈ వీడియోని అందరికీ బహిర్గత పరుస్తానని బెదిరిస్తూ ఆ వీడియోని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అనుభవించి బలాత్కరించి, చివరికి ఆ వీడియో తీసిన వాడి తండ్రి కూడా, వాడు బలాత్కరించి మళ్ళీ వాడి తండ్రికి ఆ వీడియో ఇస్తే వాడు కూడా బలాత్కరించి వరుసగా 14 మంది ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయిని చిత్రవధకు గురి చేసి, చివరికి పెద్ద మనుషుల దగ్గరికి పోయి న్యాయం కోసం అడిగితే ఆ పెద్ద మనుషులు కూడా గద్దల్లా ఆ అమ్మాయిని బలాత్కరించి, చివరికి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేక, వినేటువంటి నాదుడు లేక, వీరి మొర ఆలకించే వాళ్ళు లేక ఆ అమ్మాయికి ఆసుపత్రికి తీసుకుని వైద్యం చేయిస్తాము, అబార్షన్ చేయిస్తామని ఒక 10-15 వేల రూపాయలు ఎవరో ఒకరు సాయం చేయండి అంటే ఎవరూ సాయం చేయని పరిస్థితుల్లో ఇది వెలుగు చూడడానికి 6 నెలల సమయం పట్టిందా? ఆ అమ్మాయికి 6 నెలల గర్భం వచ్చేంత వరకు. అంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాజ్యమా, లేదా చీకటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రపంచమా? మరి పోలీసు వర్గాల వారికి తెలియదా? ఊరందరికీ తెలుసు, గ్రామంలో పంచాయతీలు జరిగాయి. ఈ విషయము ఊరి పొలిమేర దాటకూడదు, ఆంజనేయ స్వామి గుడి దాటనీయకూడదు అనేటువంటి హుకుం జారీ చేసినటువంటి గ్రామ పెద్దలు చివరికి ఆ నోట ఈ నోట పడి ఇది మీడియా ద్వారా, సాక్షి మీడియా ద్వారా ఇది బయటి ప్రపంచానికి తెలియడం, ఆ గ్రామంలో కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఇచ్చినటువంటి సమాచారం పోలీసు వర్గాలకు చేరడం, ఎస్పీ గారికి చేరడం, స్వయంగా ఒక దళిత మహిళ అయినటువంటి ఎస్పీ గారు వెంటనే చర్యలు చేపట్టడం, ఈరోజు పరిస్థితి గమనిస్తూ ఉంటే, వాస్తవాలు వెలికిలేకి వస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. మరి ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి రక్షణ? చదువుకోవాల్సినటువంటి బాలికలకు వాళ్ళ పట్ల మనం చూపించాల్సినటువంటి బాధ్యత ఇదేనా? ఒక మహిళా శాసనసభ్యురాలు ఉండి, ఒక మహిళా ఎస్పీ గారు ఉన్నటువంటి ఒక జిల్లాలో 14 సంవత్సరాల బాలిక పైన ఇంతటి అగాత్యం జరుగుతూ ఉంటే
ఈరోజు చివరిగా మనం సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ దళిత మహిళా ఎస్పీ పైన ట్రాన్స్ఫర్ వేటు వేసేదానికి కూడా సిద్ధపడతా ఉన్నటువంటి దుర్మదాంధ రాజ్యమా ఇది? వారి దగ్గర ఈ పంచాయతీ జరగలేదా? మరి ఏమైనారు నాయకులు? ఈ జిల్లాలో 2 దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు. ఒక అభము శుభము తెలియని ఒక ఆడబిడ్డ, మన అందరి ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నోరిప్పరేం? జిల్లా ఎస్పీ గారు ఈ దుస్సంఘటనను ఖండించేటువంటి ప్రతి ఒక్క నాగరికుడు కూడా మీ వెంట నిలబడతాడు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలా, ఎవరినో కాపాడడానికి, ఇందులోని కీచకులను కాపాడడానికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా అది ఎవరు కూడా సహించరు. మరి సుధాకర్ యాదవ్ అనేటువంటి ఎస్ఐ ఉన్నటువంటి ఆ మండలంలో ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్ ఉంచేటువంటి పోలీస్ యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది పోలీసుల వరకు రాలేదా, లేదా పోలీసులకు ఎవరి ఒత్తిడి వల్ల దీన్ని అణచేశారో, వెలుగులోకి రాకుండా చూశారనేది కూడా ప్రజలందరూ గమనించాల. పోలీసు వారి యాక్షన్ ద్వారా తాము నిష్పక్షపాతంగా ఉన్నాము, ఆ దళిత కుటుంబానికి అండగా ఉన్నామనేది తెలియజేయాలని కోరుకుంటూ, ఇటువంటి సంఘటనలో కేసులు విచారణకు రావడము, విచారణ ద్వారా బాధితులకు న్యాయం జరగడం అనేది ఆలస్యమవుతుంది. అందులోని ఈ సంఘటనలో మాకైతే ఎటువంటి నమ్మకము కూడా లేదు. ఈ కేసు విచారణకు వచ్చి శిక్ష పడుతుందన్నటువంటి ఎటువంటి నమ్మకము లేదు. కాబట్టి ఎస్పీ గారు మీరే శిక్షించాలి. ఇందులోని